తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేతనాలు పెంచాలంటే కార్మికులు దాదాపు మూడో రోజుకు సమ్మె చేరిందని చెప్పుకోవచ్చు. ఈ సమ్మె పైన మాట్లాడేందుకు మనతో సిపిఐ సిపిఐ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు. సరేంటి తెలుగు ఇండస్ట్రీలకు సంబంధించి కార్మికులు గత 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని డిమాండ్ చేస్తున్నారు, వేతనాలు పెంచాలి, చాలా రోజుల నుంచి వేతనాలు లేకుండా అలాగే ఉన్నామని చెప్తా ఉన్నారు. దీనిపైన తెలుగు రాష్ట్రాల్లో కళామంతలకు సేవ చేసేటువంటి కార్మికులు పొట్ట చేతులు పెట్టుకుని ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకంటే డబ్బులు ఎక్కువే కాదు, చాలక వాళ్ళని సానుకూలంగా పరిష్కారం చేసుకోవాలి. ఒకవైపున వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి రాయితీలు ఇస్తూ ఉంది, బ్లాక్లో అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తూ ఉంది. కానీ ఆ డబ్బులు వాళ్ళు 30% అడిగితే తక్కువేం కాదు, ఎక్కువేం కాదు, ఇయ్యచ్చు. ఇంకొంతమంది ఉన్నారు 5 కోట్లు 10 కోట్లు పెట్టి తీసేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కొంచెం రాయితీలు ఇవ్వడం అవసరం ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ బలిసిన ఇండస్ట్రీస్ వాళ్ళని తెప్పించి వాళ్ళతో మాట్లాడుకొని ఫోటోలు తీసుకొని వాళ్ళు ఫోజు కొడుతున్నాడు, నేను కూడా హీరో కావడానికి. కానీ కార్మికులు పిలవండి, ఎవరైతే పొట్ట చేత ఆందోళన వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి ఫోటోలు తీసుకుంటే మీకు మంచిది అని. అట్లాంటి వాళ్ళు ఎంత తీసుకుంటారు? ఒకటి. రెండవది, ఇవి ఒక 10 మంది కుటుంబాలు ఉన్నాయి. మొత్తం పెట్టుబడి వాళ్ళే, యాక్టర్ల వాళ్ళే, దర్శకుల వాళ్ళే, ప్రొడ్యూసర్ల వాళ్ళే, సినిమా థియేటర్లు వాళ్ళవే. కాబట్టి మిగతా 90% మధ్యతరగతి సినిమాలు తీసేటువంటి వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు థియేటర్లు దొరకవు, వాళ్ళకి ఆదాయం రాదు, ప్రభుత్వం ప్రోత్సాహం లేదు. మరి నారాయణమూర్తి లాంటి వాళ్ళు యూనివర్సిటీ సినిమా తీశాడు, అందులో లక్షలాది మంది విద్యార్థులు లీకేజ్ వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో అవన్నీ తీశాడు. అట్లాంటి జీవితాలు ఉంటే సమాజానికి దాన్ని ప్రోత్సహించవచ్చు. సార్, కొంతమంది చేతుల్లోనే సినిమా ఇండస్ట్రీ ఉంది అనేది అంటున్నారు. ఎవరు సార్ ఆ కొంతమంది పెద్దలు? అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పనే ఉంది. మ్యాక్సిమం 10 మంది ఉన్నారు, 10 కుటుంబాలు. వాళ్ళ చదువు మొత్తం ఉంది, వాళ్ళే దీన్ని శాసిస్తున్నారు, ముఖ్యమంత్రి కూడా శాసిస్తున్నారు. అందరూ వాళ్ళే ముఖ్యమంత్రి ఫోటోలు తీసుకొని వేసుకుంటున్నారు. అంటే కార్మికులతో మాట్లాడుకోరా? వాళ్ళు పొట్టలను కొట్టేస్తారా? కుదరదు. మళ్ళీ వాళ్ళు ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నారు? మేము బాంబే నుంచి తెచ్చుకుంటున్నాం జాగ్రత్త అని బెదిరిస్తున్నారు. అంటే బాంబే నుంచి మీరు రెడ్ లైట్లను తెప్పించుకుంటే నాకే అభ్యంతరం లేదు. కానీ మామూలు వర్కర్స్ కానీ వస్తే వాళ్ళు రానేమో తెచ్చిన వాళ్ళు వాళ్ళ సంగతి తెలుస్తాం, మేము పోరాటం సాగిస్తాం. ఇక్కడున్న కార్మికులు న్యాయం చేకూర్చాలి తప్ప పోటీ కార్మికులు తీసుకొచ్చి పెట్టడం అనేది మేము అంగీకరించే ప్రసక్తి లేదు. స్కిల్ అంటున్నారు, అంటే మన తెలుగు రాష్ట్రాలు లేని స్కిల్లా? సినిమాలు మొత్తం తీయండి, ఏ సినిమాలు హైటెక్లో పోతున్నాయో. కాబట్టి స్కిల్ సంబంధం కానీ బాంబేని తెప్పించుకోవడం కానీ ఇవన్నీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాంటి బ్లాక్మెయిల్ చేసేటువంటి యాజమాన్యాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు మ్యాక్సిమం పెద్ద పెద్ద సినిమాలకు 30% ఇవ్వాల్సిందే. మిగతా వాళ్ళని కొంచెం కన్సిడర్ చేసి చర్చలు చేసి మార్చుకోమని చెప్పేసి కోరుతాం. నిన్న కార్మికులు ఇక్కడ సమ్మె చేస్తూ 3 రోజులు అవుతుంది, కానీ పెద్ద హీరోలందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకొని సినిమాలు జరుపుతున్నారు. నిన్న కొన్ని చోట్ల గొడవలు కూడా అయినటువంటి నేపథ్యం ఉంది. ఎట్లా మళ్ళీ చెప్తున్నాము, ఇది కరెక్ట్ కాదు. ఈరోజు సమస్య పరిష్కారం అయితే మంచిదే, లేకుండా పోతే బయట నుంచి వచ్చే కార్మికుల్ని ఇక్కడ కార్మికులు వ్యతిరేకించడమే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కూడా వాళ్ళతో కలిసి వాళ్ళు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి దగ్గర ఫైట్ చేస్తాం. కార్మికులు ఏమో అనక్కర్లా, ఎవరు తెచ్చుకుంటారో వాళ్ళ సంగతి తెలుస్తాం. ప్రొడ్యూసర్లు అందరూ కూడా నిన్న చిరంజీవి ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం కూడా ఇట్లా జరుగుతూ ఉంది, ఇట్లా లేదు, ఏం చేయాలి దీని మీద కార్మికులు మొత్తం కూడా బంద్ చేసినటువంటి నేపథ్యంలో ప్రొడ్యూసర్లందరూ చిరంజీవి ఇంటికి వెళ్ళారు. చిరంజీవి దీన్ని మొత్తం కూడా పరిష్కరిస్తారని ఏమైనా అనుకుంటున్నారు? అంటే పులికి పాలు పోసినట్టుగా వాళ్ళే ఇండస్ట్రియల్ యాజమాన్యం, వాళ్ళే మొత్తానికి రిప్రజెంట్ చేసేది. వాళ్ళకి అప్పగిస్తే పులిని మేకని అప్పగించేటే కదా. మీరు చర్చించాల్సిందంటే కార్మిక వర్గానికి పనిచేసే వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చేయకుండా మేకలు తినే వాళ్ళకి పుల్లకి మేకలు అప్లికేషన్ చేస్తే అది కరెక్ట్ కాదు. అది రేవంత్ రెడ్డికి కూడా మంచిది కాదు. మీరు మాట్లాడాల్సింది కార్మికులు పొట్ట చేత్తో పెట్టుకుని కళ్ళమ్మతల్లి సేవ చేసిన వాళ్ళు లేకుండా పోతే అందమైన మొక్కలు చేస్తారండి. సినిమాలు మామూలుగా చూసి వాళ్ళ మొక్కలు ఎట్టుంటో చూసాం కదా. సినిమా హీరోలు హీరోయిన్లు మామూలుగా చూసి మేకప్ లేకుండా చూసి వాళ్ళు ఎట్టుంటో చూసాం కదా. దానికి ఉదాహరణకు రజనీకాంతే చూస్తే ఎట్టుంటాడు, ఆయన మేకప్ చేస్తే చాలా అందంగా కనిపిస్తాడు. అట్లాంటి మేకప్ చేసే వాళ్ళకి పొట్ల కొడతారా? వాళ్ళు లైట్లు చేస్తే కానీ సినిమా తీయలేవు, షూటింగ్ తీయలేవు. వాళ్ళు ఊడిస్తే కానీ షూటింగ్ తీయలేవు, మేకప్ లేకపోతే షూటింగ్ తీయలేవు. అట్లాంటి వాళ్ళకి అన్యాయం చేస్తే ఎట్లా? వాళ్ళకంతా అన్యాయం చేసి వీళ్ళు థియేటర్లు మొత్తం వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం గుత్తాధిపత్యంగా ఉండి బ్లాక్లో అమ్ముకోవడానికి పర్మిషన్ తీసుకునేటువంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి
ఫోటోలు తీసుకొని అంటే అంతకన్నా మీరు సిగ్గు చేయడం ఇంకోట్లేదు. ఒకప్పుడు కడుపు కూట కోసం బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాళ్ళు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి బ్లాక్లు అమ్ముకుని పర్మిషన్ ఇస్తున్నారు. మీరు కూడా ఒకప్పుడు బ్లాక్ టికెట్ అమ్ముకునే స్థాయికి దిగజారిపోయారా తెలుసుకోవాల్సి వస్తుంది. చిరంజీవిని గతంలో మీరు ఏమన్నారు, ఆయన నిన్న తీవ్ర స్థాయిలో స్పందించినటువంటి నేపథ్యం ఉంది. అది కరెక్ట్ కాదు. నిన్న ఒక ఈవెంట్లో మాట్లాడారు పర్టికులర్గా, పాత వీడియో కాదు, నిన్న ఒక ఈవెంట్లో మాట్లాడారు పర్టికులర్గా. కొంతమంది నన్ను విమర్శలు చేస్తున్నారు, నా మంచే వారికి సమాధానాలు అంటూ కూడా చెప్పారు. వారి మంచో ఏందో మనకు అవసరం లేదు. నేను ఒకప్పుడు వాస్తవమే చెప్పిన, కానీ అపార్థం చేసుకున్నారు. అది క్యాస్ట్ ఫీలింగ్ తీసి అడ్డం పెట్టారు, కాబట్టి నేను క్షమాపణ చెప్పేశాను, అయిపోయింది. ఏమాత్రం విద్యుత్ ఉంటే ఆ పాత వీడియోలు తీసేసేయాలి. మళ్ళీ దాన్ని కొనసాగిస్తే మళ్ళీ నేను కూడా కొనసాగిస్తాను కదా, నాకు చేత కదా. అందువల్ల ఇప్పటికైనా ఆయన విద్యతో ఆ పాత వీడియోలు తీసేయమని, ఎందుకంటే నేను క్షమాపణ చెప్పాను కాబట్టి తీసేయమని చెప్తున్నా. తీయకపోతే ఆయన విద్యతకి వదిలేస్తాను. ఓవరాల్ సినిమా ఇండస్ట్రీ పైన, తెలుగు రెండు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ పైన సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీగా మీ డిమాండ్స్ ఏంటి? కళామ తల్లికి సేవ చేసే కార్మిక వర్గం పక్షాన మేము నిలబడతాం. వాళ్ళ ఆందోళనలో మేము కూడా పాల్గొంటాం, వాళ్ళతో మద్దతు ఇస్తాం. వాళ్ళ సమస్య పరిష్కారం అయిన వరకు మా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. సో ఇది సినిమా కార్మికుల వైపుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ నిలబడుతుంది. వారి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నేరుగా చొరవ చూపాలి. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకురావడం కాదు, ఇక్కడున్న కార్మికులను పట్టించుకోవాలనేది ప్రధానంగా నారాయణ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీ కార్మికుల వైపుకు ఖచ్చితంగా నిలబడి పోరాటం చేస్తాం, వారికి న్యాయం జరిగేంత వరకు వారి వెంట నిలబడతామంటూ కూడా చెబుతున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో చిరంజీవి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా నేను గతంలోనే క్షమాపణలు చేసిన, కానీ ఇప్పుడు మళ్ళీ పాత వీడియోలు కొన్ని వైరల్ చేస్తూ నన్ను బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆ వీడియోలను నిలువరించాలి, లేదంటే మళ్ళీ నేను యాక్షన్లోకి దిగవలసి ఉంటుంది అనేది కూడా నారాయణ హెచ్చరికలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.